హాయ్ ఫ్రెండ్స్, ఆకుకూరల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసుకున్నాను ముందే. అందులో ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలని దంచి వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాలకూరను వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు తోటకూరను వేసుకోవాలి. ఇప్పుడు సుక్కకూరను వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చకూరను వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం గంగబాయల కూరను వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు కొంచెం దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ అనేది రెడీ